రైతులు వరి కోసిన తర్వాత కొయ్యకాళ్లను తొందరగా కాలబెట్టి తర్వాత పంటకు తొందరగా నేలను తయారు చేసుకోవచ్చనే ఉద్దేశంతో కాల్చుతున్నారు. అలా కాల్చకూడదు. కాల్చడం వల్ల ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది. వాతావరణ కాలుష్యానికి దారితీసినప్పుడు ఏమవుతుందంటే మనము అదే గాలిని పీల్చాల్సి వస్తుంది. ఆ గాలిని పీల్చినప్పుడు మనకు రకరకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చేయకుండా మనము కొయ్యకాళ్లను చెప్పిన 2 పద్ధతుల ద్వారా, ఒకటేమో షెల్టర్ కమ్ మల్చర్. ఈ యంత్రాన్ని వాడినప్పుడు భూమిపై పడి ఉన్న చిన్న చిన్న ముక్కలు ఈ కొయ్యకాళ్ళు ఉంటాయో వాటిని ఏదైనా రెక్కనాగలు గాని లేదంటే గొర్రు గాని ఉపయోగించి ఒకసారి నేలను దున్నుకొని నీళ్లు పెట్టుకొని ఒక 10 రోజుల తర్వాత దాన్ని అట్లే ఉంచినట్లయితే ఇది నేల సారవంతం కావడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా రెండో పద్ధతిలో ఒకవేళ నేలలో కలపవద్దు అని అనుకుంటే బేలర్ అనే యంత్రం ద్వారా షెల్టర్ కమ్ మల్చర్ ద్వారా వచ్చిన చిన్న చిన్న ముక్కలు కలిగిన ఈ కొయ్యకాళ్లను అంతా ఒక దగ్గరికి తీసుకొని రౌండ్ ఉండల మాదిరిగా బయటికి తీసుకొని వాటిని ఇండస్ట్రీకి గాని లేదంటే పశువులకు కూడా దానగా ఉపయోగించుకోవచ్చు. వెర్మి కంపోస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రైతులు ముఖ్యంగా కొయ్యకాలను కాల్చకుండా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మనుషులకు ఆరోగ్యకరమైన గాలిని ప్రసాదించి ఈ 2 పద్ధతులను వాడి నేలను సారవంతం చేయండి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించండి.